తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు. ఇది సామెతగా మనం అనుకుంటాం. జనరల్గా ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకి మన డే టు డే మన తప్పులు మనం తెలుసుకొని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఏదర్ ఫ్యామిలీలో కానీ, ఏదర్ బిజినెస్లో కానీ, ఏదర్ జాబ్లో కానీ, ఏదర్ మన వృత్తిలో కానీ మిస్టేక్స్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వస్తాయి. అవి ఎలా రెక్టిఫై చేసుకోవాల్సిందే బాగుంటుంది తప్ప జనరల్గా ఏంటంటే మనం వేరెత్తి చూపించడం ఎక్కువగా చేస్తుంటాం చాలా సందర్భాల్లో. దానివల్ల ఏంటంటే మనకి జరిగేదే నష్టం తప్ప మనకి లాభం జరగదు. ఎవరిని మార్చలేరు. సో తప్పులెంచువారు తమ తీర్పులు ఎరుగరు అనే సామెత ఎలా వచ్చిందంటే మన ఎదుటి వాళ్ళు ఎప్పుడూ మిస్టేక్స్ చూడటము, తప్పులు పట్టు మాట్లాడటం వల్ల మనం వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చినట్టు అవుతుంది. మన గురించి మనం వదులుకున్నట్టు అవుతుంది అన్నమాట. శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడూ కూడా మన తప్పులు మనం తెలుసుకుని మనం ఎలా వృద్ధి చెంది ఆ తప్పులు తగ్గించుకోవాలని తెలుసుకుంటే చాలా మంచిది. జీవితంలో మంచి లెసన్స్ ఏంటంటే మన తప్పులు మనం తెలుసుకోవడం, ఎదుటి వాళ్ళ తప్పులు తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళకి పరిజ్ఞానం ఇస్తాడు. దేవుడి ద్వారా వాళ్ళకి ఏదైనా లాభం జరగచ్చు తప్పు చేస్తే. కానీ మనం ఎదుటి వాళ్ళ తప్పులు పట్టడం వల్ల మనం వాళ్ళని వెయిటేజ్ పెంచినట్టు అవుతుంది తప్ప మనకి లబ్ధి దొరికేది ఉండదు. అందువల్ల తప్పులు ఎంచువారు తమ తప్పులు అనే సామెత వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.